ఈ వీడియోలో మనం జీవకణం యొక్క అత్యంత ముఖ్యమైన భాగమైన ప్లాస్మా పొర, ప్లాస్మా మెంబ్రేన్ గురించి, అది కణాన్ని ఎలా రక్షిస్తుందో మరియు సమాచారాన్ని ఎలా ఇతర కణాలకు అందేలా చేస్తుందో ఒక పాఠశాల భద్రతా వ్యవస్థతో పోలుస్తూ వివరంగా నేర్చుకుందాం. ఒక పాఠశాల చుట్టూ పెద్ద గోడ ఉందని ఊహించుకోండి. ఆ పాఠశాల లోపలికి వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా ఉన్నటువంటి ఏకైక మార్గం మెయిన్ గేట్. ఆ గేటు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వారు లోపలికొచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తారు. మీరు ఆ పాఠశాల విద్యార్థి అయితే మీ వద్ద ఐడి కార్డు ఉండాలి. అలాగే మీరు పాఠశాల యూనిఫామ్ని ధరించి ఉండాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు, లేకపోతే లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన కణాలలో కూడా సరిగ్గా ఇలాంటి వ్యవస్థే ఉంటుంది. కణం ఎంత పెద్దదైనా, చిన్నదైనా అందులో మూడు ప్రధాన భాగాలుంటాయి. అవి కేంద్రకం, న్యూక్లియస్, కణద్రవ్యం, సైటోప్లాజం మరియు కణత్వచం, సెల్ మెంబ్రేన్. ఈ కణత్వచాన్నే ప్లాస్మా పొర, ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటారు. పాఠశాల సెక్యూరిటీ గార్డుల మాదిరిగానే ఈ ప్లాస్మా పొర పనిచేస్తుంది. ఇది కణం యొక్క వెలుపలి సరిహద్దును ఏర్పరుస్తుంది. అలాగే లోపల ఉన్న కణద్రవ్యం, కణాంగాలను బయటి వాతావరణం నుండి వేరు చేస్తుంది. అయితే ఇది కేవలం ఒక సాధారణ గోడ వంటిది కాదు. ఇది ఫాస్ఫోలిపిడ్ బైలేయర్తో నిర్మితమై ఉంటుంది. అంటే రెండు పొరల లిపిడ్లు ఒకదానికొకటి తోక భాగాల వద్ద అమర్చబడి ఉంటాయి. ఈ పొరల మధ్య అక్కడక్కడ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు పొదగబడి ఉంటాయి. ఇవన్నీ కలిసి ప్లాస్మా పొర తన విధులను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈరోజు మనం ప్లాస్మా పొర యొక్క విధులను తెలుసుకుందాం. ప్లాస్మా పొర కణం యొక్క వెలుపలి సరిహద్దు కాబట్టి, కణంలోకి ప్రవేశించే ఏ పదార్థమైనా లేదా బయటకు వెళ్ళే ఏ పదార్థమైనా తప్పనిసరిగా ఈ పొరను దాటాలి. ఏ పదార్థం లోపలికి రావాలి, ఏది బయటకు వెళ్ళాలి అనే విషయంలో ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అందుకే ప్లాస్మా పొరను వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటారు. అంటే కొన్ని నిర్దిష్ట పదార్థాలను మాత్రమే ఇది అనుమతిస్తుంది. అందుకే దీన్ని విచక్షణ త్వచం అని కూడా అంటారు. మరి కణంలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్ళే పదార్థాలేంటి? మనకు తెలుసు కదా, కణాలకు ఆక్సిజన్, నీరు, గ్లూకోజ్ అవసరం. అలాగే వివిధ రకాల అయాన్లు కూడా అవసరమవుతాయి. వీటిలో ఆక్సిజన్ను గమనిస్తే ఇది ఎటువంటి ఆవేశం లేని అంటే అన్చార్జ్డ్ అణువు. కణాలు శక్తి ఉత్పత్తి కోసం దీన్ని ఉపయోగిస్తాయి. కాబట్టి ఇది లిపిడ్ పొరల గుండా సులభంగా లోపలికి జారిపోతుంది. అదేవిధంగా నీరు కూడా ధ్రువ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ త్వచం గుండా సులభంగా ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు మనం బయటి నుండి లోపలికి వచ్చే వాటి గురించి తెలుసుకున్నాం. మరి లోపలి నుండి బయటకు వెళ్ళేవి ఏమై ఉంటాయి? సరే, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కణం లోపల జీవక్రియల వల్ల వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్. ఇది కణం లోపలి నుండి బయటకు వెళ్తుంది. అయితే ఈ ప్రయాణం ఏ దిశలో జరగాలి అనేది పదార్థాల గాఢతపై ఆధారపడి ఉంటుంది. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లేదా నీటి కదలికలు వ్యాపనం, డిఫ్యూజన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతాయి. గాఢత గురించి మనం మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి కదలికలు వ్యాపనం ద్వారా జరుగుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్లూకోజ్ మరియు అయాన్ల గురించి ఆలోచిద్దాం. ఆక్సిజన్ లేదా కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే గ్లూకోజ్ కొంచెం పెద్ద అణువు. ఇక అయాన్లు ఆవేశాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఇవి కణంలోకి స్వేచ్ఛగా ప్రవేశించలేవు. వీటికి కొంచెం సహాయం కావాలి. ఇక్కడే ప్రోటీన్లు రంగంలోకి దిగుతాయి. ప్లాస్మా పొరలో రవాణా ప్రోటీన్లు, ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అనే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. వీటిని త్వచంలో ఉండే ప్రత్యేక తలుపులు లేదా గేట్లుగా మనం భావించవచ్చు. ఇవి పెద్ద అణువులు లేదా ఆవేశం ఉన్న అణువుల కదలికలకు సహాయపడతాయి. ఈ రవాణా ప్రోటీన్లలో మళ్ళీ రెండు రకాలున్నాయి.
మొదటివి ఛానల్ ప్రోటీన్లు. ఇవి త్వచంలో ఉన్న చిన్న స్వరంగాల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ఛానల్స్ తెరుచుకున్నప్పుడు సోడియం, పొటాషియం లేదా కాల్షియం వంటి అయాన్లు వీటి ద్వారా ప్రయాణిస్తాయి. వీటిని మనం గేట్ లాగా భావిస్తే ఇవి కణం యొక్క అవసరానికి అనుగుణంగా తెరుచుకుంటాయి లేదా మూసుకుపోతాయి. రెండవ రకం క్యారియర్ ప్రోటీన్లు. ఇవి రివాల్వింగ్ డోర్ల వంటివి. గ్లూకోజ్ వంటి నిర్దిష్ట అణువును పట్టుకొని తమ ఆకారాన్ని కొద్దిగా మార్చుకొని కణం లోపల లేదా బయట వదిలేస్తాయి. ప్రతి క్యారియర్ ప్రోటీన్ వర్ణాత్మకమైనది, అంటే సెలెక్టివ్. ఇది తనకు సంబంధించిన అణువును మాత్రమే మోసుకెళ్తుంది. క్యారియర్ ప్రోటీన్ ఒక వ్యక్తిగత ఎస్కార్డ్ లాంటిది. ఇవి నిర్దిష్ట అణువులతో బంధాన్ని ఏర్పరచుకొని ఆకృతిని మార్చుకొని అణువును అవతలి వైపుకు విడుదల చేస్తాయి. ఇప్పటి వరకు ప్లాస్మా పొర కణంలోకి వచ్చే పదార్థాలను ఎలా నియంత్రిస్తుందో తెలుసుకున్నాం. కానీ దీని విధులు ఇంతటితో ముగియవు. ఇది ఒక సమాచార కేంద్రం, అంటే కమ్యూనికేషన్ సెంటర్గా మరియు కణం యొక్క ఐడి కార్డ్గా కూడా పనిచేస్తుంది. సరే, కణాల మధ్య సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణను చూద్దాం. నేను నా పక్కనే ఉన్న మా అన్నయ్యకు, పక్కింటి పొరుగువారికి మరియు పట్టణానికి అవతల ఉన్న నా స్నేహితురాలికి ఒక సందేశం పంపాలి అని అనుకుందాం. పక్కనే ఉన్న అన్నయ్య వద్దకు నేను నేరుగా నడిచి వెళ్ళి చెప్పగలను. పొరుగువారికి వారికి కూడా నేను తక్కువ దూరమే కాబట్టి నడిచి వెళ్ళి చెప్పచ్చు. కానీ దూరంగా ఉన్న నా స్నేహితురాలికి నేను ఫోన్ చేయాలి, ఉత్తరం పంపాలి లేదా మెయిల్ చేయాలి. ఈ ఉదాహరణను పరిశీలించిన తర్వాత మనకేమర్థమవుతుంది? మనం ఎంచుకునే సమాచార ప్రసార విధానం దూరంపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం కణాలలో సమాచార ప్రసారం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. కణాలు కూడా మనలాగే నిరంతరం కెమికల్ మెసేజెస్ రూపంలో సంకేతాలను పంపుకుంటూ ఉంటాయి. కణాలు ఒకదానికొకటి తాకుతూ చాలా దగ్గరగా ఉన్నప్పుడు అవి గ్యాప్ జంక్షన్స్ అనే ప్రత్యేక కనెక్షన్ల ద్వారా సందేశాలను తక్షణమే పంపుతాయి. ఇది ఇద్దరు స్నేహితులు వాకీటాకీలో మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఒకవేళ కణాలు పొరుగున ఉంటే ఆ సంకేత అణువులు కొద్ది దూరం ప్రయాణించి సందేశాన్ని చేరవేస్తాయి. అయితే గ్రహీత కణానికి తనకు సరైన సందేశమే వస్తుందని ఎలా తెలుస్తుంది? ఇక్కడే ప్లాస్మా పొర పాత్ర వస్తుంది. ప్లాస్మా పొర ఉపరితలంపై గ్రాహకాలు, అంటే రిసెప్టార్స్ అనే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. ఈ గ్రాహకాలను తాళాలుగా, సంకేత అణువులను తాళం చెవులుగా ఊహించుకోండి. సరైన తాళం చెవి సరిగ్గా సరిపోయినప్పుడే ఆ తలుపు తెరుచుకుంటుంది. అలాగే సరైన సంకేత అణువు గ్రాహకంతో బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే కణాల మధ్య సమాచార ప్రసారం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఇది హార్మోన్ల రూపంలో సుదూర ప్రయాణం కావచ్చు. ఇది ఒక నగరం నుండి మరో నగరానికి ఉత్తరం పంపినట్లు ఉంటుంది. ఈ సంకేతాలు రక్త ప్రవాహం ద్వారా ప్రయాణించి గ్రాహకాల సహాయంతో ఖచ్చితమైన లక్ష్య కణాన్ని చేరుకుంటాయి. చివరగా ప్లాస్మా పొర కణాల గుర్తింపులో సహాయపడుతుంది. ప్రతి పాఠశాలకు ఐడి కార్డ్ ఎలా ఉంటుందో ప్రతి కణానికి దాని వెలుపల ఒక గుర్తింపు ట్యాగ్ ఉంటుంది. ప్లాస్మా పొర ఉపరితలంపై ప్రోటీన్లు లేదా లిపిడ్లకు కార్బోహైడ్రేట్ గొలుసులు అతుక్కొనుంటాయి. వీటిని వరుసగా గ్లైకోప్రోటీన్లు మరియు గ్లైకోలిపిడ్లు అని అంటారు. ఇవి మన కణాలు ఒకదానికొకటి గుర్తుపట్టడంలో సహాయపడతాయి. ఉదాహరణకు మన రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు శరీరమంతా తిరుగుతూ బయట నుండి వచ్చే శత్రువుల కోసం వెతుకుతున్నప్పుడు ఈ గ్లైకోప్రోటీన్లు మరియు గ్లైకోలిపిడ్ల ఆధారంగానే మన సొంత కణాలను గుర్తించి వాటిపై దాడి చేయకుండా ఉంటాయి. సరే, మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. కణాలలో ప్లాస్మా పొర అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంది. అవి నియంత్రణ, రవాణా, సమాచార ప్రసారం మరియు గుర్తింపు. ప్లాస్మా పొర కణంలోకి ప్రవేశించే మరియు బయటకు వెళ్ళే పదార్థాలను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని వర్ణాత్మక పారగమ్య త్వచమని అంటారు.
రవాణా విషయానికి వస్తే ప్లాస్మా పొర వ్యాపనం, ఛానల్ ప్రోటీన్లు మరియు క్యారియర్ ప్రోటీన్ల ద్వారా అణువుల కదలికలకు తోడ్పడుతుంది. అదేవిధంగా గ్రాహకాలు రిసెప్టార్స్ సహాయంతో రసాయన సంకేతాలను గ్రహించి ఇతర కణాలతో సమాచారాన్ని పంచుకుంటుంది. చివరగా ప్లాస్మా పొర గ్లైకోప్రోటీన్లు మరియు గ్లైకోలిపిడ్లను కలిగి ఉండడం వల్ల కణం తన ఉనికిని చాటుకుంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా మీకు ప్లాస్మా పొర మరియు దాని విధులేమిటో స్పష్టంగా అర్థమైంది కదా.